హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. విశాఖ డైరీస్ ఎపిసోడ్ 6కి వెల్కమ్ అండి. కర్సుర సబ్మెరైన్ ని విజిట్ చేసిన తర్వాత సీ హారియర్ మ్యూజియం కి వచ్చామండి. విశాఖ పర్యాటక ప్రాంతాల్లో తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఇది కూడా ఒకటండి. ఇది భారత నౌకాదళంలో దీర్ఘకాలంగా సేవలు అందించింది ఈ సీ హారియర్. 1983లో బ్రిటిష్ ఎయిర్వేస్ నుంచి దీన్ని కొనుగోలు చేసిన భారత్ గోవా బేస్ గా దీని సేవలు తీసుకుంది. ఐఎన్ఎస్ హాన్సా అనే యుద్ధ నౌకలో సీ హారియర్ పనిచేసిందండి. దాదాపుగా 2016 వరకు దీని సేవలు అందించింది. గాలిలోంచి భూమిపైకి శత్రు లక్ష్యాలపైకి ఢీకొట్టే రీతిలో ఆయుధాలను ప్రయోగించడానికి ఈ సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఉపయోగిస్తారనమాట. దాదాపు 4 నుండి 14 కిలోల ఐరన్ బాంబుల్ని, అలాగే కొన్ని అత్యవసర సందర్భాల్లో న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉపయోగించడానికి ఈ సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఉపయోగిస్తారనమాట. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు అసలు ఏ విధంగా శత్రు లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి అన్నది భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ మ్యూజియం ని ఏర్పాటు చేశారటండి. అత్యంత వేగంగా ప్రయాణించే పక్షి పేరిట ఈ సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ ని రూపొందించారు. భారత నౌకాదళంలో ఈ సీ హారియర్ దీర్ఘకాలంగా సేవలు అందించిందండి. విశాఖ తీరం అంటే అందమైన అలలు, ఇసుక తిన్నెలే కాదండి, ఇలాంటి చారిత్రాత్మక సాక్ష్యాలుగా ఈ సీ హారియర్ మ్యూజియం కావచ్చు, ఇంతకు ముందు ఎపిసోడ్ లో చూసిన కర్సుర సబ్మెరైన్ మ్యూజియం కావచ్చు, ఇంకా అనేక అంశాలు చారిత్రక సాక్ష్యాలుగా విశాఖ తీరంలో అలరారుతున్నాయండి. నిజంగా ఈ మ్యూజియంస్ పెట్టడం ద్వారా మనం వెళ్ళి ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు మనకి ఒక రకమైనటువంటి గగురుపాటు కలుగుతుంది అనమాట. అంతేకాకుండా అసలు ఎంత క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ మ్యూజియం ని ఎక్కడ ఒక దుమ్ము అనేది లేదండి. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉపయోగించేటువంటి అనేక మిషన్స్ ని ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. మనకి ఇవన్నీ చూస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడికక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు కావాలంటే అక్కడ మనకి వాచ్ చేయడానికి కూడా అవైలబిలిటీ ఉందండి. ఆ హిస్టరీ మొత్తం మనము చూడొచ్చు కూడా. మంచిగా అనిపిస్తుంది ఈ మ్యూజియం ని సందర్శించిన తర్వాత. ఇది కేవలం చూడటానికే కదండి, మనకు ఎంతో నాలెడ్జ్ ఇస్తుంది ఈ మ్యూజియం. ఈ సీ హారియర్ ప్రదర్శనశాల వైజాగ్ లో మొదటి రోజు చక్కగా ఎంతో బాగా గడిచింది. కైలాసగిరి చూడటం కావచ్చు, తర్వాత కర్సుర సబ్మెరైన్ మ్యూజియం సందర్శించడం కావచ్చు, ఈ సీ హారియర్ ప్రదర్శనశాల సందర్శించడం కావచ్చు. మొత్తానికి ఇంకెక్కడి నుంచి బీచ్ కి అయితే వచ్చేసామండి. బీచ్ ఇంకా ఆపోజిట్ లోనే ఉంటుంది, మనం ఎక్కడికో కూడా వెళ్ళనవసరం లేదు. ఇంకా ఫస్ట్ డే అది వైజాగ్ లో ఉండి బీచ్ ని ఒక్కసారి కూడా, అంటే సీ దగ్గర కాసేపు అయినా గడపకపోతే ఎలాగని చెప్పేసి కనీసం ఒక 10 to 15 minutes అయినా స్పెండ్ చేద్దామని చెప్పేసి వచ్చేసాం అనమాట. అసలు ఆ సముద్రపు అలలు చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా అలా గడపొచ్చండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అలలో వస్తూ ఉంటే మనమే మైమర్చిపోతామండి, అంత బాగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ డే ఇలా గడిచిందండి. ఎపిసోడ్ 6 దీంతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ తో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.